నేను ఓవర్ చేసే చెల్లిని. నేను బద్దకిష్టి అన్నయ్యని. ఈ రోజు మేమిద్దరం దూరం చుట్టాల పెళ్లికి వెళ్తున్నాం. ఏం కాదు, నువ్వు వెళ్ళు, నేను రాను. తన్నులు తినాలనుకుంటున్నావా? త్వరగా బయలుదేరు. సరేలే, ఇంకా స్టార్ట్ చేద్దాం. షేర్వాణి వేసుకోవాలా? ఇద్దరు డ్రెస్ వేసుకోవాలా? నేను వేస్ట్ షేర్వాణి ఎందుకు వేసుకుంటాను? డ్రెస్ వేసుకుంటా. ఎవరో చుట్టాల పెళ్లికి నేను షేర్వాణి వేసుకోవాలా? మొన్న వేసుకుని బట్టలే వేసుకుంటా. ఇలా వచ్చే కంటే రాకపోవడమే నయ్యం. హెయిర్ స్టైల్ వేసుకోవాలా లేదా జ్యువెలరీ వేసుకోవాలా? హెయిర్ స్టైల్ వేసుకున్నా, జ్యువెలరీ కూడా వేసుకున్నా. స్టైల్ కూడా వేసుకోను, నా చెయ్యందుగా దీంతో జుత్తు దిబ్బద్దా. రెడీ అయ్యాక మేకప్ వేసుకోపోతే ఎలాగా? మేకప్ వేసుకుందా. ఫోన్ మాట్లాడి గంట అవుతుంది, ఇంకా రెడీ అవ్వలేదా? పెళ్లి కూతురు కంటే నువ్వే రెడీ అవుతున్నావు. జుట్టేంటి పిచ్చి గూడు కూడా బాగుంటది నీ జుట్టు కన్నా. పర్ఫ్యూమ్ కొట్టుకోనా లేదా మళ్ళీ స్నానం చేయాలా? ఓయ్, నువ్వు స్నానం చేసి 2 రోజులైంది కదా, ఇల్లు స్నానం చేయి. నేను ఇలా ఉన్నాను ఓకే, నువ్వు స్నానం చేసిన అలాగే ఉన్నావు. చూడు, నాకే పర్ఫ్యూమ్ కావాలి. ఇంటి బస్ వెళ్ళిపోయిందా? పెళ్లికి వెళ్ళాలంటే రెడ్ హార్ట్ పెట్టండి. అర్జెంట్ గా కమెంట్స్ లో బ్లాక్ హార్ట్ పెట్టండి, సో దట్ నేను ఫంక్షన్ కి వెళ్ళక్కర్లే.